సార్, మీరు కారంచేడు, చుండూరు ఉద్యమాలకు సంబంధించి మీరు గ్రౌండ్ లెవెల్‌లో అక్కడికెళ్ళిన పరిస్థితి. కారంచేడులో మీరు అక్కడ ఉండి కూడా ప్రజల వైపున ఉద్యమం చేశారు. అంటే రీసెంట్‌గా ఒక వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన వీడియో. అంటే కత్తి పద్మారావు గారు మాట్లాడిన దానికి ఈయన కౌంటర్‌గా ఒక వీడియో మాట్లాడారు. మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి చెంచురామయ్య గారికి ఆ సంఘటనకి సంబంధమే లేదు. అప్పుడు మా నాన్నగారు అసలు ఆ ఊర్లోనే లేరు అంటూ ఒక వీడియో మాట్లాడారు. దానికి మించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. మీరు గ్రౌండ్ లెవెల్‌లో ఉండి, అక్కడ బాధితులతో మాట్లాడి, అక్కడ ఏం జరిగిందో కొన్ని రోజుల వరకు అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది? దగ్గుబాటి చెంచురామయ్యకి ఈ సంఘటనకి అసలు సంబంధమే లేదు అని ఆయన చెప్తున్నారు. అది నిజమా? కాదా? ఇది అర్ధసత్యం. అర్ధసత్యం సంబంధం ఉన్నది, సంబంధం లేదు. 2 కూడా. ఎట్లా అది సార్ అది? అర్థం యెస్. ఆ! నేను ఉద్యమంలో పనిచేసా. దగ్గుబాటి చెంచురామయ్యని చంపేస్తామని కూడా చెప్పాం. డాష్ మీద నుండి. హ్మ్. ఆగస్టు 15వ తారీఖుని ఆ ఉద్యమం జరిగిన మొదటి బహిరంగ సభ నా ఆధ్వర్యంలో జరిగింది. చీరాల గడియార స్తంభంలోను. హ్మ్. దాంట్లో చెంచురామయ్యని మాలో ఒకళ్ళిద్దరు ఆవేశపూరితంగా ఉన్నప్పుడు చంపేస్తామని కూడా చెప్పారు. చెప్పారు. ఉద్యమం ముగిసిపోయిన తర్వాత ఐ థింక్ 88, హ్మ్. 89 బిగినింగ్‌లో నాకు తెలిసి 89 ఉగాది రోజు అనుకుంటా చెంచురామయ్యని చంపేశారు. పీపుల్స్ వార్ దళం వెళ్ళి చంపేశారు. హ్మ్. అయితే ఒక 2 ఫ్యాక్ట్స్ చూసే పద్ధతి వేరు. హ్మ్. నేను చెంచురామయ్య చనిపోయినప్పుడు నేనే రిపోర్టింగ్ కోసం వెళ్ళా. ఓకే. విచిత్రంగా. నేను కారంచేడు ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ కాదు నేను. ఆటోమొబైల్ ఫీల్డ్‌లో ఉండేవాడిని. ఓకే. ఆంధ్ర, ఒరిస్సాకి స్టీల్ బర్డ్ కంపెనీ నేను సేల్స్ ఇన్ఛార్జ్‌గా ఉండేవాడిని. ఆ తర్వాత నేనేమో జర్నలిస్ట్‌గా వచ్చాను. అదైన 3, 4 ఏళ్లకి 88 చివర్లో, 89 బిగినింగ్‌లో నేను జర్నలిజానికి వచ్చా. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి. అంతకుముందు ఉదయం పేపర్‌లో రాసేవాడిని కానీ నేను ఇలాగ ఉద్యోగిగా కాదు. వర్కింగ్ జర్నలిస్ట్ కాదు. ఓకే. ఆయన చనిపోయిన రోజు నాకు హైదరాబాద్ నుండి మెసేజ్ వచ్చింది. ఎడిటర్‌ది ఏబీకే ప్రసాద్ గారిది. నేను బయలుదేరి వెళ్ళిపోయా. హ్మ్. కానీ కారింజలో దిగిన తర్వాత నాకు అర్థమైంది. ఇదేంటిది నేను చేశానని. నేను డేంజరస్ పర్సన్‌ని కదా! అవును. అసలు మీరక్కడెందుకు ఉన్నారు? ఈ బెదవాడ చాలామంది కంగారు పడి అదే డానీ ఇలాగే డానీ నాకు ఆలోచన లేదు. హ్మ్. ఆఫీసర్ వెళ్ళమన్నారు వెళ్ళిపోయాను నేను. హ్మ్. సో దట్ ఒక గెస్. దాంట్లో విషయం ఏంటంటేనండి చెంచురామయ్య అంతకుముందు రోజు రాత్రి దాడి జరగడానికి ముందు రోజు రాత్రి అనగా దాడి జూలై 15 జరిగింది మార్నింగు. హ్మ్. 16వ తారీఖు రాత్రి సమావేశమై వీళ్ళందరూ కూడాను చెంచురామయ్య గారి ఆధ్వర్యంలో వ్యూహకల్ప రచన చేశారు. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. దాడి చేశారు అనే మాట ప్రచారంలో ఉంది కానీ వాస్తవం కాదు. హ్మ్. అది వాస్తవం కాదు. ఓకే. అలాగని పూర్తిగా వాస్తవం కూడా లేదు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక వాస్తవాన్ని చూసే పద్ధతి ఉండాలి. మనకు డిగ్రీస్ చూడాలి బాగా. అన్నీ జ్వరం అంటే కుదరదు. అది 102, 103, 104 కూడా తెలుసుకోవాలి. అదే జ్వరం అనగా నేను 110 అని అనుకోకూడదు. ఓకే. అయితే ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కొంత ఎగ్జాగరేషన్స్ ఉంటాయి. ఆవేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మాట్లాడతాం మనం. హ్మ్. ఎందుకంటే ఫిజికల్‌గా చెంచురామయ్య ఆ రోజు ఊళ్ళో లేడు. ఓకే. దాడి జరుగుతున్నప్పుడు కూడా లేడు. హ్మ్. దాడి జరిగినటువంటి 3, 4 గంటల తర్వాత నా ఊర్లో దిగాడు ఆయన. ఓకే. దాడి ఉదయం 7 గంటలు, 8 గంటల మధ్య జరిగిపోయింది. 10, 11 ఆయన గ్రామంలో ప్రవేశించాడు. అంతకుముందు రోజు నా హైదరాబాద్లో ఉన్నాడు. అయితే దాడి చేసిన వాళ్ళు చెంచురామయ్య ఉండడం బట్టే చేశారు. రెండింటికి తేడా ఉంది. అంటే చెంచురామయ్య అనేవాడు గ్రామంలో పెద్ద కమ్మోడు కుటుంబం అది. ఆయనకు పెద్దగా ఉన్నాడు అక్కడ. ఆయన ఎన్టీ రామారావుకి వియ్యంకుడు కూడాను. అంత 3, 4 నెలల ముందే అక్కడ ఎలక్షన్స్ జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే జరిగింది. 3, 4 నెలలకే జరిగింది. ఓకే. ఎలక్షన్లో వీళ్ళందరూ కలిసి పనిచేశారు ఆయన నాయకత్వంలో, చెంచురామయ్య నాయకత్వంలో. అక్కడ టీడీపీ క్యాండిడేట్ గెలిచేటట్టుగా ప్రయత్నాలు చేశారు. ఇదన్నీ కాబట్టి ఎన్టీ రామారావుకి వ్యయం కూడా కాబట్టి మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే ఆయన కాపాడుకుంటాడు పోలీస్ కేసు నుండి అనుకున్నారు. ఆయన అలా అంత పెద్ద మనిషి లేకపోతే ఈ ధైర్యం సరిపోయేది కాదు వీళ్ళకి. ఓకే. అది ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఇస్ దేర్. మనం ఫిజికల్గా లేడు ఆయన. లేడు అని సంప్రదించి కూడా చేయలేదు. సంప్రదించినా కూడా ఓకే అనేవాడు కాదు. మనకు తెలియదు, ఊహాగానం అది. ఒకవేళ ఫోన్ చేసి సంప్రదించినా కూడా సరే అనేవాడు, వదిరా అబ్బాయి ఆగమని అంటాడో తెలియదు మనకి. ఒకటి. రెండోది ఏమిటంటేనండి మనం గమనించాల్సింది
కారంచేడులో కమ్ముడందరూ ఒకటి కాదు. మళ్ళీ అక్కడ అక్కడ కూడా ఎలా ఉంటుందా? ఎస్, ఎక్కడైనా ఉంటుంది అక్కడ. కాపులందరూ ఒకటి, బ్రాహ్మణులందరూ ఒకటి అంటే ఎలా ఉంటారు ఉంటారు కదా. డిఫరెంట్గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎలాగంటే పొలిటికల్ డిఫరెన్స్ ఉండడమును, సాంప్రదాయము కొత్త వాళ్ళు రెండింటి మధ్యన కూడా ప్రతి గ్రామంలో కూడా ఉంటుంది. ఈ దగ్గుబాటి వాళ్ళు కానీ, యార్లగడ్డ వాళ్ళు కానీ, ఇంకొకరు కానీ, ఈ 2-3 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ట్రెడిషనల్గా బాగా డబ్బున్న వాళ్ళు, అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పొగరుని రూపు చూపటక్కల వాళ్ళు, వాళ్ళ మాట చెల్లుతుంది అంతేను. కానీ కొత్తగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి తమ కొత్త స్థానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవసరం కూడా ఉంటుంది. వాళ్ళు కొంత ఎరగంగా ఉంటారు. న్యూ రిచ్ అంటాం మేము, మా ఎకనామిక్స్ భాషలో న్యూ రిచ్ బిహేవియర్ అంటారు. డబ్బున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. వాడికి ఇది చిన్న చిన్న విషయాలలో పోయేది వచ్చేది లేదు. పైగా ఆ వాగ్వివాదంలో ఎంటర్ కావస్తే తన స్థాయి తగ్గుతుందని కూడా భయపడతాడు. ఓకే సార్. స్థితిమంతుడు, చాలా కాలంగా సాంప్రదాయంగా కలిసి ఉన్నటువంటి వాడైతే. కానీ కొత్తగా డబ్బు వచ్చిన వాళ్ళు తమని ఈ ఊరు వాళ్ళు గుర్తించాలన్న తాపత్రయపడతారు, ఆతృత చూపెడతారు. వాడు కొంత ఘర్షణాత్మకంగా బిహేవ్ చేస్తారు. ఓకే, అదేందా అది డ్రెస్సులు గీసులు వగరాలు కొంచెం హడావుడి. నాకు తెలిసినంత వరకు, నా అవగాహన మేరకు న్యూ రిచ్ తోటే ప్రాబ్లం వచ్చింది కారంచేడులో అని. మనం జనరల్గా అందరినీ అడ్రస్ చేస్తాము, కోపం వచ్చినప్పుడు మొత్తం కమ్యూనిటీని అంటాం. కానీ దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. అంచేత ఇక్కడ కాదు. రెండో విషయం ఏంటంటే, నేను చెప్తే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. చెంచురామయ్య ఉండడం మూలంగానే కారంచేడు ఉద్యమం సక్సెస్ అయింది. ఓకే, ఇంకే ఉద్యమం కూడా ఈ భూమి మీద సక్సెస్ కాలేదు తెలుసా. కారంచేడు ఒక ఉద్యమమే సక్సెస్ అయింది, మిగతా ఏది సక్సెస్ కాదు. ఇండైరెక్ట్గా కారణం చెంచురామయ్య గారు అంటారు. ఎందుకంటే చెంచురామయ్య పేరు వచ్చింది కాబట్టి ఎన్టీ రామారావు బదనం అయ్యారు. ఓకే, ఆయన ఏంటంటే ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కారం అయిపోతే నేను అంత ఫ్రీ అయిపోతా అని ఎన్టీ రామారావు మీద ఒత్తిడి పెరిగిపోయింది. అసలు మొత్తం కమ్యూనిటీ మీద దాడిగా మొదలైపోయింది. ఇదేం గొడవ ఇది. స్టేట్లో ఉన్న కమ్యూనిటీని తిట్టేసే పరిస్థితి వచ్చేసింది. పై చెంచురామ ఉండడంలో ఎన్టీ రామారావు హ్యాండ్ ఉందని చెప్పి కూడా వచ్చేసింది. ఆయన వెళ్తే గో బ్యాక్ అని చెప్పారు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి ఎన్టీ రామారావు మోరల్గా డిఫెన్స్లో ఉన్నాడు. ఈ గొడవ ఎప్పుడు వదిలిపోద్దా అని చెప్పేసి ఆయన 2 పనులు చేశాడు. జయప్రకాష్ నారాయణేమో ప్రకాశం జిల్లా కలెక్టర్గా పంపించాడు. ఎస్ఆర్ శంకరన్ గారికి దీనికి ఒక సంక్షేమ పథకాన్ని తయారు చేయమన్నాడు. ఆయన చాలా ఉదారంగా సంక్షేమ పథకాన్ని తయారు చేసి 350 గజాలు ఇచ్చారండి ఒక్కొక్కరికి. అక్కడ కుటుంబానికి 350 గజాల స్థలం ఇచ్చారు. పైగా ఒరిజినల్ కుటుంబాలు 400, 500 ఉండేది అయితే ఈ స్కీమ్స్ రావడం వల్ల చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్నారు. స్కీమ్స్ మొగుడు పెళ్ళం అయితేనే ఇస్తారు కదా, కుటుంబం గుర్తిస్తారు కదా. వీళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఆ ఊర్లో వాళ్ళు చీరాల వాళ్ళు కూడా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అట్లా సంఖ్య పెంచుకున్నారు. అందరు కూడా శంకరన్ గారు ఏమో 350 గజాలు ఇచ్చేసారు. కొంత పొలం ఇచ్చారు జనాలకి, అర్హులకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళే మేము కారంచేడు వెళ్ళము అన్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఒక ఉపాధి కల్పన కోసం ఒక పెద్ద ఫ్యాక్టరీ కూడా పెట్టారు. అది పెద్ద కాలం నడవలేదు, కానీ అది ఇంతగా సక్సెస్ అయినటువంటి మూమెంట్ మీకు ఇంకొక చోట అక్కడ కనిపించదు. ఓకే, చుండూరులో ఉండి కనిపించదు, మీకు వేంపేంట్లో కనిపించదు, అక్కడ పేపర్లో కనిపించదు. చాలా చోట దాడులు జరిగినాయి, కానీ ఇలాంటి సెటిల్మెంట్ జరగల. ఎందుకంటే దగ్గుబాటి చెంచురామయ్య మెయిన్ విలన్ అయ్యాడు కాబట్టి, ఆయనేమో తనకు వియ్యంకుడు కాబట్టి తన పరువు పోతుంది రాష్ట్రం నుంచి. ఎన్టీ రామారావు సాధ్యమైనంత తొందరగా దాన్ని రిజాల్వ్ చేయాలనుకున్నాడు. సో దాని విజయానికి కూడా ఒక విధంగా దగ్గుబాటి చెంచురామయ్య కారణం కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన పెద్ద కారణం ఏంటంటే ఇప్పటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కారంచేడులో బాధితులందరూ కూడా మాదిగలు, నాయకత్వం ఇచ్చిన వాళ్ళు మాలలు. ఓకే, అది గొప్ప విషయం. ఇవాళ పరిస్థితి లేదు కదా, ఇప్పుడు లేదు. పార్టీల పరంగా కాంగ్రెస్ వెనకాల ఉంది, ఉద్యమం వెనకాల. టీడీపీలోని లిబరల్స్ కూడా కొంత పశ్చాత్తాప దృష్టితో ఉన్నారు. ఏంటిది, మనం చాలా జనరల్గా టీడీపీ ఉన్నటువంటి కమ్యూనిటీ 40 నుండి ఉదారవాదులుగా పేరు ఉన్నది వాళ్ళకి.
అంటే మిగతా కమ్యూనిస్ట్ వెనకబడి ఉండి వీళ్ళు అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాలను కూడా పట్టించారు. కమ్యూనిజం కూడా దాంట్లో భాగమే, కానీ నాస్తికవాదం ఇవన్నీ కూడా వాళ్ళే కదా ప్రమోట్ చేసింది. నాస్తికవాదం ఎవరు చూపించింది? అది ఆయనే కదా, తిరుపతి రామస్వామి చౌదరి గారే కదా. అవును. ఇంపాక్ట్ ఉంది కదా అయింది. ఆంధ్ర గడ్డ మీద. అవును. కొత్త విషయాలని వీళ్ళు తొందరగా అందుకుంటారు అనే కమ్యూనిటీ కూడా ఆ పేరు ఉన్నది. ఇదంతా కూడా ఒక్కసారిగా దెబ్బతినేసింది. తినేసేటప్పుడు ఇది సాల్వ్ చేయాలనుకున్నారు. సో ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి లిబరల్స్ కూడాను ఉద్యమానికి అనుకూలంగా పనిచేశారు. మీరు గమనించాల్సింది. దాంట్లో అది ఉద్యమం జరగగానే వెళ్ళినటువంటి వాళ్ళు చలసాని ప్రసాద్ను, ద్రోణులు నరసింహ గారు వెళ్ళారు. నాకన్నా ముందు వెళ్ళింది వాళ్ళు పీపుల్స్ వార్ తరఫున. అయితే వాళ్ళిద్దరు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు కాబట్టి బాధితులు వీళ్ళిద్దరిని వెళ్ళిపోమన్నారు. కానీ బట్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళిద్దరే. అక్కడ నుండి సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వాళ్ళు ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, ఉంటారు. సిపిఎం కూడా ఎక్కువగా ఆ జిల్లాలో వాళ్ళదే ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపారు. సిపిఐ చూపింది, సిపిఎం చూపింది. పీపుల్స్ వార్ యాక్టివ్గా పాల్గొన్నది. కానీ అదే పీపుల్స్ వార్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉంటాయి. నక్సలైట్ గ్రూపులు ఉన్నాయి, మెయిన్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అంతకు మించి కాంగ్రెస్ దాన్ని భుజాన్ని వేసుకుని సలగల బెంజమిన్ అని ఒక ఎంపీ ఉండేవాడు అక్కడ నుండి, బాపట్ల నుండి. వాళ్ళ కొడుకు చాలా యాక్టివ్ మెంబర్, కమిటీ మెంబర్ అతను. ఓకే. సలగల బెంజమిన్, కత్తి పద్మారావు గారు, అలాగే చర్చి తరఫున ఇంకొక ఆయన, పీపుల్స్ తరఫున అంతా కమిటీ బాధ్యులం కదా మేము. సో అతను ఏం చేశాడు, బెంజమిన్ కొడుకు రాజశేఖరు ఓ 10 మంది బాధితులను పట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాజీవ్ గాంధీ ముందు పెట్టాడు. రాజీవ్ గాంధీ బాగా రియాక్ట్ అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్. ఆయన మూలంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. ఓకే. చాలా అద్భుతమైన కాంపోజిషన్ అది. దాన్ని స్టడీ చేయరు ఎవరు కూడా. చుండూరు దగ్గర ఏమైందంటే ఎవడికోడు ఆ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అవును. కారంచేడులో అందరూ కలిసి పనిచేశారు. ఒక విధంగా నెగిటివ్ చేయాల్సిన వాడు కూడా కలిసి పనిచేశారు అక్కడ. అంతే కదా. ఎన్టీ రామారావు డిఫెన్స్లో పడ్డాడు కదా, ఎన్టీ రామారావు కోఆపరేట్ చేశాడు కదా. అవును. మీ డిమాండ్స్ అన్నీ కూడా ఆమోదించేస్తున్నారనే పరిస్థితిలో ఉన్నాడు ఎన్టీ రామారావు. అలాంటి చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అలాంటి చీఫ్ మినిస్టర్ ఎక్కడ? ఎవరినైనా ఏదైనా అడిగితే వినే పరిస్థితి ఉందా? ఉద్యమం ద్వారా ఏదైనా అడిగితే ఇవాళ ఎవరైనా చేసే పరిస్థితి ఉందా? ఎవరు పట్టించుకోవడం లేదు కదా. కానీ అవన్నీ కలిసి వచ్చినాయి. వీటన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. నా దృష్టిలో ఓ 10 అంశాలు కారంచేడు యొక్క సక్సెస్కి కారణమైంది, దేశానికి మేలు చేసింది. యాక్ట్ రావడం వల్ల ఎంత లాభం జరిగింది. అది ఆ కలెక్టివ్ ఎఫర్ట్. తర్వాత ఉద్యమాలు చేయాలి. నాయకులకు స్వార్థపరులు అయిపోయారు. ప్రతి ఒక్కరు మీడియాని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు. మొదలుపెట్టింది కొద్దిగా తానే లీడ్ చేస్తున్నాను మీడియాకి చెప్పుకునే ప్రయత్నాలు చేయడం చాలా చోటు చేస్తున్నారు. అది మిగతా ఉద్యమాలు ఫెయిల్ కావడం కారణం. అది కూడా మాత్రమే కాదు, ఈ 40 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే, ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు ఈ మూమెంట్స్ చేసే అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా తమ వైపు ఎంతో కొంత లాగేసుకున్నాయి. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీలు వెనకాల కార్మికులు లేరు కదా. అవును. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మరి కార్మికులు ఎక్కడ ఉన్నట్టు? ఏదో పార్టీలో, టీడీపీలోనో వైసీపీలోనో ఏదో పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్లోనూ ఇంకో దాంట్లో కాంగ్రెస్లోనూ అలా విడిపోయి ఉంటారు కదా. అందరినీ కొద్దిగా లాగేసుకున్నారు. అది ఆ వర్క్ లేదు. కారంచేడు తర్వాత వచ్చినటువంటి ఉత్తేజము లేదు, ఆ ఉత్సాహము లేదు, ఆ యూనిటీ లేదు. ఆ ఊపులోనే కొంత ఉనికివాద ఉద్యమాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి, దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఉనికివాద ఉద్యమాలు వచ్చినాయి, ఐడెంటిటీ మూమెంట్స్ వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. అది కొంత ఇంపాక్ట్ ఇచ్చినాయి. కానీ తర్వాత అవి బలహీనపడిపోయింది. అంటే వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకున్నారు మిగతా పొలిటికల్ పార్టీలు. వాటికి విరుగుడు మన దగ్గర లేదు. ఓకే. మనం ఆలోచించలేకపోయాం. ఉద్యమాలు చేసేవాళ్ళు ఆ ఏరియా అందుకోసం బలహీనపడిపోయింది. ఈవెన్ మావోయిస్టు పార్టీ కూడా బలహీనపడిపోయింది.